ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది ఐబీఎస్. హ్మ్. సో, అసలు ఏంటి ఐబీఎస్ అంటే? అది ఒక డిసీజా? హ్మ్. లేకపోతే ఏమన్నా సింప్టమ్సా? అసలు ఐబీఎస్ అంటే ఏంటి? అండ్ దాంట్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయంటారా? సివియారిటీ ఎలా ఉంటుంది? ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైందమ్మా. హ్మ్. ఐబీఎస్ అంటే బేసికల్లీ హ్మ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఓకే. దీన్నే స్పాస్టిక్ కోలాన్ అని గాని, హ్మ్. స్పాస్టిక్ కోలైటిస్ అని గూడా అంటారు. హ్మ్. సో, ఇది ఎక్కువగా వుమెన్‌లో చూస్తాము. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్ ఉన్న ఇండివిడ్యుయల్స్‌లో చూస్తాం. ఓకే. ఇది ఒక డిసీజ్ అని కన్సిడర్ చేస్తే ఇది డిసీజ్ కాదు. హ్మ్. ఇట్స్ ఎ డిజార్డర్ వేర్ దేర్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ సింప్టమ్స్. ఓకే. సో, ఇది ప్లస్ ఇది క్యూరబుల్ కూడా కాదు. ఇట్స్ ఎ కండిషన్ దట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఓకే. మనం ఫ్లేర్ అప్స్ వచ్చినప్పుడు ట్రీట్ చేసుకుంటాం. వేరియస్ మెథడ్స్ ద్వారా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా, హ్మ్. లేకపోతే మెడికేషన్ ద్వారా ట్రీట్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడమే మనం చేయగలం. ఓకే. సో, హ్మ్. అంటే ఇది వన్స్ ఇది డిసార్డర్ వచ్చింది అంటే దేర్ ఈస్ నో క్యూర్ ఫర్ థిస్. అంతే. బేసికల్లీ ఇట్స్ డిసీజ్ కాదు. అంటే మనకి ఇంటెస్టైన్‌లో గాని, వీటిలో గాని ఏం స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమి ఉండదు. సో, డిజార్డర్ బేసికల్లీ మనకి గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. హ్మ్. దాన్ని అది దే ఆర్ కనెక్టెడ్ బేసికల్లీ. ఫిజికల్ అండ్ కెమికల్ కనెక్షన్ ఉంటాయి. గట్‌కిని మన బ్రెయిన్‌కిను. హ్మ్. బ్రెయిన్‌లో ఇష్యూస్ వచ్చినా అది బ్యాడ్ సిగ్నల్స్ గట్‌కి పంపిస్తుంది. అలాగే ఓకే. గట్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా బ్యాడ్ సిగ్నల్స్ బ్రెయిన్‌కెళ్తుంది. సో, ఓకే. పర్సెప్షన్ మారుతుందనమాట. వెన్ దేర్ ఈస్ ఎ స్ట్రెస్ అంటే మైండ్‌కి స్ట్రెస్ ఉన్నా గాని, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్‌లో స్ట్రెస్ ఉన్నా గాని పర్సెప్షన్స్ మారుతాయి. సో, ద సిగ్నల్ చేంజెస్ వల్ల ఈ సింప్టమ్స్‌ని బేసికల్లీ ఫీల్ అవుతారు. ఓకే. హ్మ్. సో, అంటే దీని రిస్క్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది? అండ్ అలాగే దీంట్లో టైప్స్ ఏమన్నా ఉంటాయంటారా? లైక్ మనకి నార్మల్‌గా స్టేజెస్ ఉంటూ ఉంటాయి ఆ! కదా! సో, దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉండటం, రిస్క్ ఫ్యాక్టర్స్‌తో ఎలా ఉంటాయి? ఒకసారి ఆ! చెప్పగలరా? దీంట్లో మనము బేసికల్లీ మెయిన్‌గా 2 రకాలుంటాయమ్మా. ఐబీఎస్ దట్ ఈస్ విత్ కాన్‌స్టిపేషన్ ప్రిడామినెన్స్. హ్మ్. అంటే ఐబీఎస్ సింప్టమ్స్‌తో పాటు కాన్‌స్టిపేషన్ ఉంటుంది పేషెంట్స్‌కి. ఓకే. ఇంకొకరికి ఐబీఎస్ విత్ డయేరియా ప్రిడామినెంట్ అంటాం. సో, వాళ్ళకి డయేరియా ఉంటుంది. కొంతమందికి మిక్స్‌డ్ ఉంటది. అంటే కొన్ని రోజులు డయేరియా ఉంటది. కొన్ని రోజులు కాన్‌స్టిపేషన్ ఉంటది. ఇంకొంతమందికి అసల అన్‌క్లాసిఫైడ్ అంటే డయేరియాలోకి రారు, కాన్‌స్టిపేషన్‌లోకి రారు. ఇలా 4 భాగాలుగా చూస్తాం దాన్ని.